నాకు తెలిసి మీరు కూడా ఇలాంటి వాళ్ళని ఫేస్ చేసుంటారు మీ రిలేటివ్స్‌లో. ఇలాంటి వాళ్ళని మీరు ఒకసారి ఫేస్ చేశారంటే నెక్స్ట్ టైమ్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకండి. నేను ఈరోజు ఒక విషయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. బయటికి చూస్తే ఏమో మంచి కుటుంబంలా కనిపిస్తారు. కానీ లోపల వేరేలా ఉంటారు. ఒక ఫ్యామిలీ ఉంది. చాలా మంచి కుటుంబంలా అనిపిస్తుంది. తమ వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసినా అది మాత్రం బయటికి రానివ్వరు. కానీ వాళ్ళు తప్పు చేశారంటే మాత్రం ఊరంతా చెప్పి మరీ అవమానిస్తారు. డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర తల దించుతారు. నిజాయితీగా ఉన్న వాళ్ళని మాత్రం విలువ ఇవ్వరు. మీ ముందటే టీ, కాఫీ, స్వీట్లు పెట్టి మరి ప్రేమగా చూసుకుంటారు. మీరు వెళ్ళిపోయాక మేము ఎందుకు ఇంత చేశామని మాట్లాడుకుంటారు. ముందు ప్రేమగా మాట్లాడతారు, నమ్మకాన్ని సంపాదిస్తారు, అవకాశం వస్తే ఆ నమ్మకాన్ని ఉపయోగించుకుంటారు. ముఖంలో ఏమో నవ్వు, మనసులో మాత్రం అసూయ. ఇంకా మాటల్లో ఏమో ప్రేమ, వెనక మాత్రం ద్రోహం. ప్రతి కుటుంబం సురక్షితమైన కుటుంబం కాదు. కొంతమంది బంధువుల్లో ఉంటారు కానీ మీ మనశ్శాంతిని దూరం చేస్తారు. ఇంకా ఎవరిని గుడ్డిగా నమ్మకండి. వాళ్ళ మాటల కన్నా వాళ్ళ ప్రవర్తనను గమనించండి.